కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందజేస్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తీసుకుని వస్తే ధరలు తగ్గుముఖం చూస్తూ ఉన్నాయి. రైతుల పరిస్థితిని తలుచుకుంటే కన్నీరు వచ్చే పరిస్థితి అయితే ఉంది. రైతులు మార్కెట్లో పంటను అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాము. రైతులు మనతో ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇన్ని ఎకరాలు ఉల్లి పంట ఎక్కడ, మరి ఎంత ఖర్చు వచ్చింది? ఇక్కడికి వచ్చే రేట్లు ఏ విధంగా ఉంది? ఎక్కడైనా పెట్టుబడి 1,50,000 పెట్టినాము. ఇప్పుడు కోత కూలీలు పెరుగుడు వచ్చేసి మనకి 50,000 దాకా అయింది. మొత్తం ఎకరన్నరకి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. పంట ఎంత వచ్చింది? మరి దిగుబడి ఏ విధంగా ఉంది? దానికి మార్కెట్లో ఎంత ధర ఇస్తుంది? మాది ఎకరన్నరకు వచ్చేసి 150 అయింది. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇది వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి 100 నుంచి 200 రూపాయలు పడుతుంది. మరి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం స్పందించి మామూలుగా మనకి కింటా పండుగ కళను చొప్పున మధ్యతరగతి ప్రకటిస్తున్నారు. అది ఇంకా ప్రకటించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారాలు ఉండాల్సిన ఉల్లి లేకుండా ఖరీదారులు ఎవరు రావట్లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పంట సాగు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మామూలుగా పంట సాగు చేయడానికి మేము ఓని కార్తీ నుంచి అంటే నేను విత్తనాలు పోసుకొని జూన్ 1 వారంలో నాటేసుకొని ఆ విధంగా సాగు చేస్తాము. మాకు 120 రోజులు పంట కాలం. మరి నెక్స్ట్ ఇదే పంట వేస్తారా, ఏదైనా మారుస్తారా? ఇదే పంట ఏ విధంగా వేస్తాయి? ఇప్పటికే ఉన్న సరుకులే పోవట్లేదు. దీన్ని మానుకోవాలనుకుంటున్నాను. గత సంవత్సరం ఎంత ఉండేది ఉల్లికి? గత సంవత్సరం వచ్చేసి క్వింటల్ వచ్చేసి 2,000 దగ్గర నుంచి 2,800, 3,000 దాకా నడిచింది. మరి ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది అనుకుంటున్నాను? ఎందుకంటే వర్షాలు ఎక్కువైనాయి, పంట ఎక్కువ వేసినారని చెప్తున్నారు జనరల్గా. దానా మీరు చెప్పండి, ఎంత సాగు చేశారు ఉల్లి? నేను 5 ఎకరాలు సాగు చేసినాను ఉల్లిగడ్డ. దానికి 5 ఎకరాలకి దాదాపు ఒక 5-6 లక్షలు ఇప్పుడు పెట్టుబడి పెట్టినట్టు పెరిగి కలుపులు తీసి దాన్ని మొత్తం ఇప్పుడు మార్కెట్ పోసి సంచులు కూలోళ్ళు అంతా తీసుకొని రావాలంటే పెరకల్లా లేదా అనే ధైర్యమే లేకున్నది. అసలు మార్కెట్లో వచ్చి ధరలు విసారించుకుంటే ఇప్పుడు బీటు రాసే వాళ్ళు 100-150 రాస్తున్నారు. గవర్నమెంట్ ఏమో అది రాస్తేనా దాని ప్రకారంగా గవర్నమెంట్ కట్టిస్తామని 1,200 ధర అని ప్రకటించినాడు ఆయన. ఇంకా అది ఊరు రాయకపోయిననుకో, ఎవరు రాయకపోతే నీది మురుగని బాగలేదని దాన్ని పట్టించుకునడంలే. ఈ రకంగా దాన్ని వచ్చి 2-3 రోజులు వాగితే కూడా పలకరించే దిక్కులే. మేము తిండికి ఇప్పుడు ఏదో 500 ఉల్లిగడ్డలు తీసుకుపోతున్నాం కదా అని 500-600 డోర్లు పెట్టుకుని పోతే 3-4 రోజులు ఉండడంలో మాకు కూటి కూడా లేదు. దళాల కాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు 100-150కి మేము ఎంత కమిషన్ తీసుకున్నావా, మీకు ఎంత ఇవ్వాలా, మా అంగడికే తేవాకండి అని చెప్తున్నాం. మరి బహిరంగ మార్కెట్లో 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా సార్ ఇప్పుడు కూలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మేము ఇటు తీసుకుపోయిన బాడిగా మళ్ళీ తీసుకుపోయిన బాడిగా మేము కూర్చొని అమ్ముకొని అవల్ల చేస్తున్నందుకు మాకు కనీసం ఒక 500 కూలి అన్నీ ఉండాలి కదని వాళ్ళు కూడా 20, 15, 100కి 5 కేజీలు అట్లా అమ్ముకుంటున్నారు సార్. సరే, ఈ పరిస్థితి వచ్చింది కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్దకు మీరు ఈ విషయాన్ని తీసుకొని పోయినారా? ఇంక ప్రజాయుద్ధం వల్ల చేసిన దానికే ఈ చంద్రబాబు 1,200 కట్టిస్తా అని మాట్లాడినాడు. 1,200 కట్టిస్తానంటే అది ఇప్పుడు ఇంతవరకు 10-15 దినాలే మార్కెట్ జరగబట్టి ₹1 ఎవరికి నాకు పన్యావే అని నీకెళ్ళా. వాళ్ళేమో గవర్నమెంట్ కట్టిస్తామన్నప్పటికీ 10 రోజులకి వస్తామని అన్నారు. ఏమొస్తావో ఏం పోతావో తెలియదు. వచ్చి నెలకి తిన్నామన్నా. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎంత ఖర్చు వచ్చింది? 1,30,000 పెట్టినాను. ఏం కోత పోయినా ఏం చేయాలి? మందు పెట్టాను, నాటికే పెట్టాను, కడుపులు చేసినాను, చేసినాను. ఈ మార్కెట్కి వచ్చి కనుక్కుందామని వస్తే ఇక్కడ అసలుకి విచిత్రంగా ఉంది. నేను దాన్ని చూసి నా కూలీలకి మళ్ళీ ఎదురు పడుతున్నాయి డబ్బులు. నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్కి ఒక టాబ్లెట్ కొట్టేసి ఇంకా వేరే వ్యవసాయం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా?
ఏం చేస్తావు కూడా తీసుకొచ్చి కూడా ఏం చేయాలని నువ్వు వాళ్ళకి ఇప్పుడు నువ్వు కోపిస్తే కూడా నాకు కనీసం అంటే మళ్ళీ 25,000 30,000 పెనాల్టీ నాకు పడుతుంది. వీడ చెడిపోవాలి అలా చెడిపోవాలి కదా. అదే పాలు చేసేసి ఇక దాంట్లో పైకి ఈ నరేంద్ర మోడీ ఎస్కోట్ ఇస్తే ఇంకా వెళ్ళిపోతుంది అక్కడ పైన ఇవ్వడానికి లవడిపోయింది. ఇదే ఎక్స్పోర్ట్ ఇస్తే ఈ సరుకు మొత్తం ఇతర దేశాలకు వెళ్తుంది. చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎలా? సరే, మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? చర్యలు తీసుకుంటున్నాం. 100 రూపాయలకు కానీ తీసుకుంటలేదు, 50 రూపాయలకు కానీ తీసుకుంటాం. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి 1,00,000 కూలీలు కానీ మందులు కానీ ఏం చేస్తావు మళ్ళీ పోపిస్తే ఏం చేయాలి? వచ్చేసి ఏం చేయాలా? 200 చేస్తే అయిపోతుంది. మరి ఇంకా నష్టం వాటిని కదా ఎట్లా? దానికి ఓటేసినాం కదా, వాళ్ళే ఓటేసినాం వాళ్ళే. మళ్ళీ ఇదే ఉందే సాగు చేస్తారు. ఇదే ఉండే సాగు మాకు ఏది లేదు, ఏంది పండుతుంది, ఏంది రాదు, ఏంది పండదు. మళ్ళీ పెడతావా? 1,00,000 పెట్టుబడి పెడతావా? ఏం లేదు సార్, మీకు వీలు ఏం లేదు. ఇటా అంటే కుంపలు అమ్ముకుందాం. మనం ఓటేసినాం సార్, ఓటేసి గెలిపించినట్టు. ఇదైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేసినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించక పూర్తిగా దెబ్బతిన్నామంటున్నారు. ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.